బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇదిగోండి బ్యాగ్ ముందు వేసుకొని బట్టలన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. సో ఇంకా ఆగే ప్రసక్తే లేదు. హాలిడేస్ రావడం మనకి లేటు. హాలిడేస్ వస్తే చాలా అమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తడమే అనమాట. సో ఇంకా ఫైనల్గా హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఇవాళ నుంచి. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఇదిగోండి బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఇటు వచ్చి చెప్తే కనపడిద్ది, అటు కనపడదు. ఇటురా, నా దగ్గరకు రా, కనపడతావు. ఇటురా, ఇక్కడ కూర్చో, మంచం ఎక్కి అప్పుడు అడుగు హాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాదు, హాయ్. ఇక్కడికి రా, అక్కడ కనపడవు. ఇక్కడికి రావే. కెమెరా ఆన్ చేయడంతో చాలు వీడు నాకులాగా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని సాగిస్తున్నాడు అనమాట. సో అది ఇంకా అక్కడికి వెళ్ళాక మీతో మరి ఎప్పుడు షేర్ చేస్తాను వీడియోస్ అనేది తెలీదు. అంటే చాలాసార్లు చెప్పాను కదా అక్కడ నెట్వర్క్ రాదు సరిగా అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాక మరి ఎలా ఉంటుందో ఏమో మీకు చెప్పగలనో చెప్పలేనో అని చెప్పేసి ముందుగానే షేర్ చేస్తున్నాను అనమాట. ఇలానే వెళ్తున్నాను అని చెప్పేసి ముందుగానే చెప్పాను కదా అక్కడ అసలు నెట్వర్కే రాదు, పక్క ఊరు వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో మళ్ళీ వెళ్తే ఎప్పుడు వీడియో పెడతాను ఏంటి అనేది తెలీదు. సో అందుకని ముందుగానే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం వీడియోస్ లేట్ అయినా సరే వెయిట్ చేయకుండా ఉంటారు, అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ముందుగానే షేర్ చేస్తున్నాను అనమాట. సో అది అసలు ఇంక ఇప్పుడైతే బట్టలు అన్ని కూడా సర్దేస్తున్నానండి. పిల్లలకి ఎన్ని బట్టలు పెట్టినా కూడా నిజంగా సరిపోదు. ఏందిరా, పిల్లలకి నిజంగా అసలు ఎన్ని బట్టలు పెట్టినా కూడా సరిపోదండి. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఇక మట్టే కదా. ఇక్కడంటే మాకు బండలు ఉన్నా సరే ఏ కాడికి మట్టిలోకి వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. సో ఇంకా అక్కడైతే ఫుల్ మట్టి ఉంటది, ఇంకా గేదెలు ఉంటాయి, గేదెల దగ్గర అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఎన్ని బట్టలు పెట్టినా కూడా సరిపోదు. సో కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తున్నాను అనమాట. నియర్లీ ఒక హాలిడేస్ ఎన్ని రోజులన్నా రానివ్వండి, నాకు తెలిసి దగ్గరగా ఒక 10 days అలానే వస్తాయిలేండి. సో ఎన్ని రోజులన్నా రానివ్వండి, ఖచ్చితంగా 10 days మాత్రం ఉండే వస్తాను. సో నాకు 1-2 రోజులు ఇప్పుడు నార్మల్గా మనకి సెకండ్ సాటర్డేస్ అని అవి ఇవి అని వస్తూ ఉంటాయి కదా. సో కానీ నాకు ఆ 2 రోజులు 3 రోజులు వెళ్తే అసలు ఉన్నట్లే ఉంటుంది అనమాట. వెళ్ళినా రావాలనిపించదు. అసలు వాసవికి మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు, వాడి స్కూల్ పోతుంది. ఒరే నువ్వు అరమాదురా, వాడి స్కూల్ పోతుంది కదా వెళ్ళినా కూడా. సో అందుకని చెప్పేసి దసరాకు వెళ్ళాను అండ్ మళ్ళీ ఇప్పుడేనా అనమాట వెళ్తుంది. సో అది నియర్లీ 10 days అయితే ఖచ్చితంగా ఉండే వస్తాను, 10 to 15 days. సో అదబ్బా. సో వీడియోస్ మాత్రం ఏమాత్రం కొంచెం లేట్ అయినా సరే మీరు మాత్రం ఏమి అనుకోకండి, ఓకేనా? సో కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? సో అది మెయిన్లీ అక్కడికి వెళ్తే ఇక వ్లాగ్సే ఉంటాయి, రెసిపీస్ అంతగా షేర్ చేస్తానో లేదో తెలీదు. ఒరే మెయిన్లీ వ్లాగ్సే వస్తాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్తే. సో అది అండ్ మీకు చెప్పాను కదా మొన్న ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అమ్మ పిల్లల కోసం బట్టలు తెమ్మని చెప్పేసి. సో అవి కూడా ఇప్పుడే తీసుకెళ్తున్నాను. అవి ఇంకా పైన ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ మావి సర్దేస్తే ఇంకా ప్లేస్ బట్టి అవి చూడాలి. అంటే తీసుకెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. సో తీసుకెళ్ళకుండా అయితే ఏం వెళ్ళలేండి. ఎందుకు మా పిల్లలు కూడా ఎటు వేసుకోవట్లేదు కదా, అలానే ఉండిపోతాయి. ఎవరికన్నా ఇస్తే కొంచెం వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి అక్కడ పొలాల దగ్గర స్టే చేస్తారనమాట. ఒరే అరమాకురా, చెరువులు ఉంటాయి కదండి మనకి, చేపలు పెంచే చెరువులు ఉంటాయి కదా. సో అక్కడ ఉంటారనమాట వాళ్ళు. పాపం పవర్ కూడా ఉండదు వాళ్ళకి, దోమల్లో అలా ఉంటారనమాట. సో ఇక వాళ్ళకి తెమ్మని అడిగింది. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి మా పిల్లలు ఎటు వేస్ట్ గానే ఉంటున్నాయి కదా, అవి మేము చేసేది ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకెళ్దామని
అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మావి పెడుతున్నాను అనమాట. అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి మా పిల్లలకి పండగకి బట్టలు. అమ్మ తీసుకొచ్చుకోండో అని చెప్పేసి ఒకటే గోల. ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు తేవడం కుదరదు, తెనాలి వెళ్ళాలి, నాకు అసలు అవ్వదు, మీరే తెచ్చుకోండి అని చెప్పేసి ఇదిగోండి ఇది వచ్చేసి వాస్విక్ అనమాట. షర్ట్ లైట్ పింక్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ అనమాట. సో ఇదిగోండి వాస్విక్ ది షర్ట్. అండ్ ఇది వచ్చేసి షన్విక్ గార్డ్ అనమాట. బిల్లు నీకెందుకు షన్విక్ గాడిది ఇది. మా షన్విక్ గాడికి వాడికి ఇప్పుడు 3 రన్నింగ్. మేమైతే 2 to 3 years తీసుకుంటున్నాం అనమాట. 18 to 24 months కూడా వాడికి పడుతున్నాయి. మరి పొట్టోడో ఏమో కానివ్వండి, చూడడానికి సన్నగా ఉన్నాడు కదా. 18 to 24 months కూడా వాడికి అన్నప్రాసన్న అప్పుడు తీసుకున్న షర్ట్ కూడా ఇప్పటికి పడుతుంది అనమాట. సో వీడికి బట్టలు తీసుకోవాలంటే నిజంగా కరెక్ట్ సైజ్ తీసుకుంటేనేమో పెద్దవి డోల్ అయిపోతున్నాయి, చిన్నవి తీసుకుంటుంటేనేమో కరెక్ట్గా ఒక 2-3 months వేసుకుంటున్నాడు, మళ్ళీ కొరస అయిపోతున్నాయి. సో అందుకని 2 to 3 years తీసుకుంటున్నాము. ఇవి కూడా కొంచెం పొడవుగానే ఉన్నాయి, మరీ కొరస తీసుకోలేము కదా. అందుకని చెప్పేసి 2 to 3 years తీసుకుంటున్నాము. వాడికి వచ్చేసి 3 రన్నింగ్ అనమాట. సో అది ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి ప్యాంట్. ఇటు వచ్చి చూపి ఇది వచ్చేసి వాసిక్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్. అండ్ ఇది వచ్చేసి షన్విక్ గడ్ ప్యాంట్ అనమాట. ఇది కొంచెం మోడల్ గా ట్రెండీగా ఉంది. పెట్టు, ఈ జిప్ లో పెట్టు. ఆచి తీసుకెళ్దామా? ఈ జిప్ లో అది ఆచిలో ఇస్తాలే. సో అది ఇది వచ్చేసి షన్విక్ గడ్ ప్యాంట్ అనమాట. ఇలాగే సింపుల్ గా తీసుకుంటామండి, రెగ్యులర్ వేర్ గా కొంచెం వేసుకోవడానికి బాగుంటాయి కదా. మరీ చెప్పిస్తాను ఇలాంటివి అనుకోండి, పెట్టెల్లో పెట్టుకోవడం, బీరువాల్లో పెట్టుకోవడం అలానే ఉంటాయి. ఈ ఎప్పుడన్నా బర్త్డేస్కి మాత్రమే తీసుకుంటాం అంతే. మెయిన్లీ ఫెస్టివల్స్కి మాత్రం ఇలానే సింపుల్గా తీసుకుంటాం అనమాట. అదేంటంటే ఇక ఏదన్నా కొంచెం పెద్ద అకేషన్ ఉంటేనే పిల్లలు ఉంచుకోరు అనమాట. ఊరికే ఇచ్చిగా ఫీల్ అవడం, చిరాగ్గా ఫీల్ అవడం చేస్తుంటారు. అందుకని చెప్పేసి అలాంటివి అయితే అంతగా ఏం తీసుకోము. ఎక్కువగా తీసుకునేది ఇది, లేదంటే టీ షర్ట్స్ అంతే. అలా ఆల్చి పైజ్మాలు అలాంటివి అయితే అంత తీసుకోమన్నమాట. ఇవైతే సింపుల్ గా బాగుంటాయి. అండ్ ఇంకా తర్వాత రెగ్యులర్ వేర్ గా కూడా వేసుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి ఇంకా సింపుల్ గా ఇలానే తీసుకుంటాం అనమాట. ఏం వేసేది అక్కడ పెట్టి జిప్పే ఇక ఇంకా పో పడుకోపో. సో అది ఫ్రెండ్స్, బట్టలు అయితే సర్దుకుంటూ ఉంటాను. మాటలు చెప్తుంటే నాకు లేట్ అవుతుంది అనమాట. మా వారు వాస్విక్ ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇవాళతో లాస్ట్ డే. ఇవాళతో లాస్ట్ డే అనమాట. మా హస్బెండ్కి ఇవాళ లీవ్ ఉంది, రేపు లేదు. సో ఇవాళ అయితేనే వదిలిపెడతాను అంటున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తాం, రెడీ అవుతున్నాం అనమాట. ఇవాళ అయితేనే తీసుకెళ్తాను, నాకు మళ్ళీ 2 రోజుల వరకు కుదరదు అంటున్నారు. అది పడిద్ది నాన్న, కుదరదు 2 రోజుల వరకు. ఇవాళ అయితేనే నాకు లీవ్, ఇవాళే తీసుకెళ్తానని అంటున్నారు అనమాట. 2 రోజుల వరకు మళ్ళీ హాలిడేస్ అయిపోతాయి. అసలే 2 రోజులు వేస్ట్ అవుతాయి, ఎందుకులే రెడీ అవుతామని చెప్పేసి ఇంకా వాస్విక్ ని తీసుకురావడానికి వెళ్ళారు. నేనేమో ఇంకా బ్యాగ్ సర్దుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ 2కి అలా స్టార్ట్ అవుతాము. అంత ఎండ్ అయితే ఏముండదు, వింటరే కదా. సో 2కి అలా స్టార్ట్ అయ్యి 2:30 అలాగా వెళ్తాం అనమాట. సో అది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటది కదా. సో ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం కంటే కూడా నాకు షన్విక ఇదిగోండి మనం ఇలాగ ఫోల్డ్ చేస్తే కనుక స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి అనమాట. మనం ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలానే తీసుకెళ్తా, పిల్లలు ఎక్కువ ఉంటాయి కదండి. సో అందుకని చిన్నవైనా సరే వాళ్ళు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి అనమాట. సో అందుకని నేనైతే ఇలానే పెట్టుకొని వెళ్తాను అనమాట. ఏంటి మమ్మీ డమ్మీ, నువ్వు నన్ను మాట్లాడినవు, నా వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు కానీ నీది మాత్రం బాగా వినపడుతుంది. ట్రైపాడ్ పడింది అనుకో, నీ ఈ విమానం మూత మోగిద్ది చదువుతున్నా. నీకు కాదు మరి, నాకు, నీకే, అన్నయ్య కాదు నీకే. సో ఇదిగోండి అయితే
ఇంత మూట అయిందన్నమాట. అయితే సర్దేశాను. ఇంక ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా అమ్మ పిల్లలకి తీసుకురమ్మని చెప్పేసేసి, సో అవి మా పిల్లలు వైద్య చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అంటే చినిగిపోయినవి అలాంటివి అయితే కాదు, కొంచెం మంచి కండిషన్లో ఉంటాయి కదా. సో మా పిల్లలు ఒకసారి 2 సార్లు వేసుకున్నవి, అలాగే వాళ్ళకి సరిపోనివి ఇలాంటివి ఉంటాయి కదా. సో కొన్ని అయితే అసలు 1-2 సార్లు వేయడంతోనే ఉండమా కురసైపోయాయి అన్నమాట. సో ఇదిగోండి, ఇదైతే అస్సలు వేలు కూడా వేయలేదు. ఒక్కసారి వేసానో లేదో మరి. యాక్చువల్లీ ఇది మా వాస్విక్ది అన్నమాట, మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అప్పుడు. సో అస్సలు వేయం కూడా వేయలేదు. ఒకసారి వేసానో లేదో నాకైతే గుర్తులేదు. సో ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ కూడా పిల్లలని చెప్పింది అంతే, నాకు పర్టికులర్గా ఏజ్ ఎంత అదంతా ఏం చెప్పలేదు. అబ్బాయిలవి అని చెప్పి అడిగింది అంతే. సో ఇంక అందుకని వీళ్ళవి ఉన్నవన్నా అంటే వాళ్ళకి కాకపోయినా వాళ్ళకి పక్కన తెలిసిన వాళ్ళు అయినా ఉంటారు కదా, సో వాళ్ళకైనా ఇచ్చేస్తారులే, మా దగ్గర ఎటు ఇక్కడ వేస్ట్గానే పడి ఉన్నాయి కదా, సో ఇంక ఇవన్నీ కూడా ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట. సో అది సో ఇదిగోండి ఫైనల్గా మా పిల్లల ఈ తవ్వకాల్లో ఇన్ని వచ్చినాయి అనమాట. ఇదైతే మా షన్విక్ గాడికి ఒక్కసారి వేసాను 6th monthలో. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తాను కదా, సో అప్పుడు ఒక్కసారి వేసాను అంతే, అస్సలు వేయలేదు అనమాట. లోపల టీ షర్ట్ వచ్చేసి పైన ఇలాగా మనకి కోట్ లాగా వస్తుంది. సో చాలా బాగుంది, అస్సలు వేయలేదు. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఇది కూడా అసలు వేయలేదు అనమాట. సో ఇవన్నీ కూడా ఫైనల్గా ఇదిగోండి నైట్ అయ్యాయి. ఇది కూడా ఒక్కసారి వేసాను అంతే, చిట్టి పొట్టి షర్ట్స్ ఇవన్నీ కూడా. సో కొన్ని అయితే ఉంచాను గుర్తుగా, ఇంకా ఈ కొన్ని కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో అది సో ఇంకా ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. సో అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు నెట్వర్క్ వస్తుందో రాదో, ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే కొంచెం బాగుంటుందిలే. వీడియోస్ కొంచెం లేట్ అయినా సరే కొంచెం వెయిట్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేను ముందుగానే ఈ వీడియో షూట్ చేసి చెప్తున్నాను అనమాట. అస్సలు నెట్వర్క్ రాదు చెప్పాను కదా మీకు. షన్వికారు మాకు మా పక్కూరు వెళ్ళి అప్లోడ్ చేయాలి, ఆ పక్కూరులో వెళ్ళి 1 గంట సేపు కూర్చోవాలన్నమాట. సో నానొక్కళ్ళగా ఇద్దాము, నానొక్కళ్ళే అప్లోడ్ చేసుకొని వస్తారంటే కొన్నిసార్లు ఆగిపోతుంది, అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు పడుకున్న తర్వాత ఎలానో పక్కూరు వెళ్ళేసి వీడియో అప్లోడ్ పెట్టుకొని వస్తాను అనమాట. సో అది అక్కడికి వెళ్తే నేను వీడియోస్ పెట్టడానికి పడే తిప్పలు అయితే అట్లుంటాయి అనమాట. సో అది ఫైనల్గా సంక్రాంతికి నేను అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో అది సో ఇంకా ఇంతేనమాట ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ని అంటే పాత వీడియోస్ అన్ని చూసి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఓకేనా. సో ఇంకా మా వాస్విక్ అయితే వచ్చే టైం అయ్యింది. అరమాకురా వీడి గాల్ ఒకటే నానా అనుకుంటా మూల పడుకున్నాడు అనమాట. సో అది సో ఇంకా వాడు వస్తే ఇంకా మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాం అనమాట. సో అదండి వాళ్ళ వీడియో అయితే. సో చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు, ఒకసారి కిందటి వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.